ఏమండి అందరూ బాగున్నారండి? ఈరోజు మేము ప్రసాదం రెసిపీ అయిన కట్టి పొంగల్ తయారు చేయబోతున్నామండి. ఇది ఈ కట్టి పొంగల్ అనేది కేవలం ప్రసాదం కోసమే కాకుండా మామూలు టైంలో మీకు బ్రేక్ఫాస్ట్ కింద పిల్లలకి బ్రేక్ఫాస్ట్ కింద కానీ ఈవినింగ్ స్నాక్స్ కింద కానీ కూడా తయారు చేసుకోవచ్చు. చేసుకోవడం కూడా చాలా ఈజీగా ఉంటది, చాలా రుచికరంగా ఉంటదండి. ముఖ్యంగా ఈ దసరా టైంలో దేవి నవరాత్రుల్లో ఒక రోజు ఈ ప్రసాదంగా అమ్మవారికి ఇది పెడతారండి. కట్టి పొంగల్ అనేది చాలా ఫేమస్ అన్నమాట. చేసుకోవడం కూడా చాలా ఈజీనే. ఇప్పుడు ఈ కట్టి పొంగల్ని ఎలాగా శుచిగా శుభ్రంగా ఎలా తయారు చేసుకోవాలి చేసి చూపిస్తామండి. మీరు కూడా ప్రసాదంగా కావచ్చు, బ్రేక్ఫాస్ట్ గా కావచ్చు తయారు చేసుకొని తిని చూడండి, చాలా బాగుంటదండి. ఒకసారి వీడియో చూడండి. ఒకసారి పొంగలి అంటే అమ్మవారు చాలా ఇష్టంగా ఉండే ప్రసాదాలు ఇది ఒకటి ఫేమస్ అండి. చాలా మంది మనకి తెలంగాణ అయినా ఆంధ్ర రాష్ట్రాలు ఎక్కడైనా సరే ఈ పొంగలి ప్రాముఖ్యంగా పెడతారండి. అందుకని ఈ రోజు మా బావగారు స్పెషల్ గా చేద్దామని చెప్పి మనం తిన్నా కూడా బాగుంటది. ఎప్పుడు ఉత్తప్పుడు కూడా చేసుకోవచ్చండి. దానివల్ల మనకి ఈ వేడి బాడీకి వేడి పుడుతుంది, మంచిదండి. మా బావగారు చేసే విధానం ముఖ్యంగా ఏంటి మిరియాలు దీంట్లో మెయిన్ పదార్థం అండి. దానికోసం ఆ మిరియాలు అనేది మంచి చేస్తారు అన్నమాట బాడీకి. అవును, ఇప్పుడు ఎలా చేసుకోవాలి అలాంటివి ఉన్నాయి పోతాయి అన్నమాట. మంచిదండి. ఈ కట్టి పొంగల్కి ముఖ్యంగా కావాల్సింది సాయి పెసరపప్పు, బియ్యం అండి. ఈ బియ్యం అనేది మనం సోనా మసూరి బియ్యం లాంటివి తీసుకోవచ్చు, లేదా మనకి రేషన్ బియ్యం ఉంటాయి కదండి, అవి తీసుకున్నా పర్లేదు. రేషన్ బియ్యం అయితేనే బాగా వస్తుందండి. ఎందుకంటే మనకి కట్టి పొంగల్ అనేది కొంచెం లూజ్ గా అంటే జావ టైప్ లో చేసుకుంటారండి. ఆ రేషన్ బియ్యం అయితే కనుక ఇది 64 బియ్యం మీద అంటారు కదండి, అలాంటివి వాడితే కనుక ఆ జిగురుదనం అనేది వస్తుంది. మామూలు సోనా మసూరి అయితే కనుక కొంచెం మామూలుగా వస్తుంది అనమాట. ఇవైతే సోనా మసూరే. కప్పున్నర వరకు బియ్యం తీసుకున్నానండి. కప్పు సాయి పెసరపప్పు తీసుకున్నానండి. నెయ్యిలో తాలింపు పెట్టుకున్నామండి. ఒక 3-4 టేబుల్ స్పూన్లు నెయ్యి పడుతుంది. ఇప్పుడు తాలింపు కోసం ఒక అరకప్పు జీడిపప్పు అండి, కరివేపాకు, ఒక 4-5 పచ్చిమిర్చి చీలికలండి, అల్లం తురుము ఇలా కొంచెం తీసి పెట్టుకోండి. ఒక చిటికెడు పసుపు అండి, ఒక చెంచా వరకు మిరియాలు కావాలి, ఒక చెంచా జీలకర్ర, ఒక చెంచా ఆవాలు, రుచికి సరిపడా ఉప్పు అండి, కల్లుప్పు తీసుకున్నాను, ఇంగువ కూడా వేసుకోవాలి. వీటన్నిటితోటి అమ్మవారి ప్రసాదమైన కట్టి పొంగల్ తయారు చేసుకుందామండి. ఇప్పుడు ముందుగా బియ్యం శుభ్రంగా కడిగేసుకొని 2 గ్లాసులు నీళ్లు పోసుకొని నానబెట్టుకోవాలండి. వంట చేసే ముందు ఇలా నానబెట్టుకోవడం వల్ల మంచిగా ఉడుకుద్దండి. ముందుగా ఈ సాయి పెసరపప్పుని కొంచెం దోరగా వేయించుకుందాం అండి. ఈ సాయి పెసరపప్పు దోరగా వేగిపోయిందండి. తీసేసి ఓ మూకుట్లో వేసేసుకుందాం. కప్పున్నర బియ్యం, కప్పు పెసరపప్పు తీసుకున్నాం కదండి, అంటే 2.5 కప్పులు అయింది మొత్తం. ఇప్పుడు 2.5 కప్పులకు గాను 7 కప్పుల వరకు ఎసరు పెట్టుకోవాలండి. ఈ ఎసరులోనే ఒక అర చెంచా మిరియాలు వేస్తున్నానండి. రుచికి సరిపడా ఉప్పు వేసేసుకోవాలి. ఇప్పుడు మూత పెట్టుకొని ఎసరు మరగనిద్దాం. ఎసరు మరుగుతుందండి. ముందుగా వేయించి పెట్టుకున్న మనకి సాయి పెసరపప్పు ఉంది కదండి, ఇది వేసేసి ఒక 2-3 నిమిషాలు ఉడికిన తర్వాత బియ్యం వేస్తానండి నేను. కొంతమంది వేయించుకున్న పప్పుని కడుగుతారండి. మామూలుగా వేయించిన తర్వాత దీంట్లోంచి మంచి పరిమళాలు బయటకు వస్తాయి, కడిగేస్తే అన్ని పోతాయండి. అందుకోసం నేను కడగక్కర్లేదు యాక్చువల్గా అయితే. కొంతమంది అయితే కడుక్కుంటారండి. ఎసరు మరుగుతుంది కదా, ఈ పెసరపప్పు వేసేస్తున్నాను. మూత పెట్టి ఒక 2 నిమిషాలు ఉడికిద్దాం పప్పు ముందు. ఒక 2-3 నిమిషాలు పెసరపప్పు ఉడికిందండి. ఇప్పుడు నానబెట్టి పక్కన పెట్టుకున్న బియ్యం అండి వేసేస్తున్నాను.
ఒక్కసారి ఇలా బాగా కలిపేసుకొని మూత పెట్టి దీన్ని ఉడికించుకుందామండి. ఒక 10 నిమిషాలు పావు గంట వరకు పడుతుంది అన్నం ఉడకడానికి. మూత పూర్తిగా పెట్టుకోకుండా ఇలా కొంచెం సైడ్కి పెట్టుకుంటే పొంగకుండా ఉంటుందండి. ఇవ్వండి పప్పు అన్నం చక్కగా ఉడికిపోయిందండి. చక్కగా ఉడికిపోయిందండి. దింపేసి పక్కన పెట్టుకొని ఇప్పుడు తాలింపు పెట్టుకుందామండి. తాలింపు పెట్టుకుందామండి. ఒక 2-3 చెంచాలు నెయ్యి వేస్తున్నానండి. నెయ్యి మరిగిన తర్వాత జీలకర్ర, ఆవాలు, అల్లం ముక్కలండి, పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, తాలింపు చక్కగా వేగిన తర్వాత కొంచెం మిరియాల పొడి అండి, కొంచెం పసుపు వేసి ఒక్కసారి అలా కలిపేసి దింపేసుకుందాం. ఇప్పుడు ఇది మనం ఉడికిన అన్నంలో కలిపేసుకుందాం దీన్ని. ఈ తాలింపుని అంతా కూడా చక్కగా కలిపేసుకుందాం దీంట్లో. కొంచెం జీడిపప్పు కూడా వేపుకొని దీంట్లో కలుపుకుందాం అండి. ఇంగువ వేయడం మర్చిపోయామండి. ఓ చిటికెడు ఇంగువ దీంట్లోనే కలిపేస్తున్నాను. అంటే కట్టి పొంగల్ తయారు చేశారు అయితే. దేవుడికి ప్రసాదం కూడా పెట్టేసాను తినేక. నెయ్యి జీడిపప్పు బలేహరండి అన్నీ. నెయ్యి కనపడుతుందా నీకు? స్మెల్ చేస్తలేదండి, వాసన వచ్చేస్తుంటే. ప్రసాదం తిని చూడమ్మా. ప్రసాదం బా తిరిగిపోయిందా? ఆహా చాలా బాగుందండి కమ్మగా. కట్టి పొంగల్ భలే ఉందా. మిరియాలు విడిగా వేసాం, పొడి వేసామండి. కొంచెం మిరియాల ఫ్లేవర్ కొడుతుంది, నెయ్యి వాసన వస్తుంది, సువాసన. ఆహా జీడిపప్పు బాబా చాలా రుచిగా ఉందండి, కమ్మగా ఉందండి. అబ్బాయి ఈ కట్టి పొంగల్ దీనికి పేరు ఎవరు పెట్టారో కానీ నిజంగా అమృతంలా ఉందండి వంటకం అయితే ఇది. బా ఈ కట్టి పొంగలే 2 రకాలు చేసుకోవచ్చు. 2 రకాలు మీన్స్ పలచగా ఉంటుందండి కొంతమంది చేసుకునేది. అంటే ఎసరు ఎక్కువ పెట్టుకొని పలచగా చేసుకోవచ్చు, జావలాగా ఇలా కొంచెం ముద్దగా చేసుకోవచ్చు. మనకి తినే కన్వీనియంట్ బట్టి ఎలాగైనా చేసుకోవచ్చు అండి. దీన్ని బాగుంటుంది. ఇప్పుడు ఇది కూడా చూసారా, ఇగో ముద్దలాగా బాగుంటుందండి. అడ్డుపోయిందండి, జారు జారుగా కమ్మగా ఉంది. అసలు స్మూత్గా ఎంత బాగుందండి. అలాగా ఏమంటారు, ఎన్న పూస నోట్లో పెట్టుకున్నట్టు ఉందండి. అంత కమ్మగా కరిగిపోతుందండి నోట్లోనే.
ఇది అమ్మవారికి ప్రసాదం లాగే కాకుండా మీరు బ్రేక్ఫాస్ట్ కింద కూడా తయారు చేసుకోవచ్చండి. మార్నింగ్ టిఫిన్ లో కానీ ఈవినింగ్ స్నాక్స్ లో కానీ. అబ్బా పిల్లలు అయితే మా ఇష్టంగా తినేస్తారండి ఇదా, నిజంగా చేసి పెడితే మంచిదండి ఇది. నాకు రోజు ఇది లంచ్ బాక్స్ లో పెట్టి అంటారండి, అంత బాగుందండి ఇదా. అల్లం ముక్కలు తెలిసినాయి. బా మిరియాలు, అల్లం ముక్క, జీడిపప్పు అన్నీ ఆరోగ్యం చేకూర్చియే. ఏ వంటకమైనా సరే సైన్స్ జోడించి ఉంటుందండి. ఇప్పుడు వర్షాలు ఈ శీతాకాలం కొంచెం మంచు అది ఉండి జనాలందరూ కొంచెం కఫం అయి పడుతుంటాయి, జలుబు చేస్తుంటుంది కండి. ఈ అల్లమని ఇందులో వేసిన మిరియాలు ఇవన్నీ కూడా మనకి దసరాలోనే ఎందుకు చేసుకుంటారంటే సీజను ఆ నెలలో చేసుకున్నప్పుడు ఏమవుతుందంటే ఆరోగ్యం మనకి ఏంటంటే రొంపా చెంప అన్నీ పోతాయండి, ఆరోగ్యంగా ఉంటాం. అమ్మవారి దయ వల్ల శుభ్రంగా ఆరోగ్యంగా ఉంటాం. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు కదండి బాబా. మా బావగారు చేసిన విధానంగా మీరు కూడా ఈ కట్టు పొంగలు చేసుకుని కాసింత నెయ్యి, మీరు జీడిపప్పు ఇవన్నీ వేసుకుని శుభ్రంగా తినండి, మీ పిల్లలకు పెట్టండి. దసరాలు పిల్లలు మహాదానంగా అత్తమాని అడుగుతారు. మీరు ఒకసారి చేసి పెట్టారంటే అమ్మా కట్టు పొంగల్ నాకు రేపు చేయవా అని అడుగుతారండి, వాళ్ళు అడుగుతారండి. అంత బాగా వచ్చేసింది. మరి మా ఈ కట్టు పొంగల్ వీడియో కనుక నచ్చితే మా గోదావరి ఇంటి వచ్చిన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ఫాలో అయిపోండి అనే. అది తినేసాను మీరు, నేను మాట్లాడుతూ ఉండిపోయినా. ఆస్వాదిస్తున్నా ప్రసాదాన్ని. అమృతం.